सोमपाः पूतपापाः विसर्ग पेट्टुकोंडि पापाः पक्कन विसर्ग पेट्टुकोंडि यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिविदेव भोगान् అంటే భగవంతుణ్ణి ఇంతవరకు 30 విభూతుల ద్వారా తన యొక్క వ్యాపకత్వాన్ని తెలియజేస్తారు కాబట్టి ఆ పరమాత్మను మనం నిష్కామంగా ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుంది. కానీ ఇక్కడ పరమాత్మ వేరు దేవతలు భోగాలను ఇస్తారు కాబట్టి పరమాత్మ జ్ఞానాన్ని కలిగిస్తాడు, జ్ఞానం లభిస్తున్నాయి అన్న శ్లోకం అని ఈ 2 శ్లోకాలు వివరిస్తాడు. త్రైవిద్య అంటే త్రైవిద్యులు అంటే 3 వేదాలను అభ్యసించిన వారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదాలను వాళ్ళు చదివిన వాళ్ళు. అంటే ఇందులో ఏమంటాయంటే యజ్ఞం గురించి తెలియజేయబడతాయి. యజ్ఞంలో వేదంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి బ్రాహ్మణములు, రెండవది అరణ్యకములు, మూడవది ఉపనిషత్తులని 3 భాగాలు ఉంటాయి. అరణ్యకముల మీద అనే మొదటి భాగంలో యజ్ఞం ఏ విధంగా చేయాలి, యజ్ఞ క్రమం ఏ విధంగా ఉంటుంది, యజ్ఞ విధానం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఏ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది ఈ బ్రాహ్మణంలో ఉంటుంది. ఇక రెండవది అరణ్యకములు ఏ విధంగా భగవంతుని ఉపాసించాలి అని తెలియజేసేది అది. ఇక మూడవది ఉపనిషత్తులు, అది జ్ఞానాన్ని గురించి బోధిస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఈ రెండింటికి పోలే. ఈ 2 ఏవైతే ఉన్నాయో అరణ్యకములు, ఉపనిషత్తులు ఉన్నాయో వాటికి టచ్ చేయకుండా కేవలం కర్మకాండనే వీళ్ళు చదివేవాళ్ళు. త్రైవిద్యులు అంటే కేవలం కర్మకాండ దగ్గరనే ఆగిపోయారు. అంటే ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, దానికి సంబంధించిన కర్మ ఏ విధంగా చేయాలి, ఏ యజ్ఞం చేయాలి. చాలామంది బ్రాహ్మణులతో వస్తూ ఉంటారు. యజ్ఞం చేశారంటే అటువంటి వాళ్ళని పిలుస్తారు. అంటే యజ్ఞ కర్మకు సంబంధించిన ఎవరైతే జ్ఞానం ఉంటుందో అలాంటి వారిని పిలిచి యజ్ఞాలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేపిస్తారు. వారికి ఇంతవరకే జ్ఞానం, ఇంతకుముందు లేదు. ఇక ఉపాసన ఏ విధంగా చేయాలి, జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలనే 2 పార్ట్స్ వాళ్ళు పట్టుకోరు. ఇవి 2 ఇది ఒక్కటే ఆశ్రయిస్తారు. వీళ్ళని త్రైవిద్యులు అంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ యజ్ఞాలు చేసి ఈ విధంగా నన్ను యజ్ఞాలు చేసి సోమపాహ అంటే సోమవల్లి రసం తాగుతారు. సోమవల్లి రసం అంటే యజ్ఞంలో ఆహుతిగా ఇస్తారు సోమవల్లి రసాన్ని. అది మిగిలిన వీళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు. సోమవల్లి అని ఒక తీగ ఉంటుంది. అది శుక్లపక్షంలో ఆకులు వేస్తుంది, కృష్ణపక్షంలో ఆకులు రాలిపోతారు. ఆ తీగను తీసుకుంటారు. ఆ తీగను తీసుకుని యజ్ఞంలో హవిస్సుగా వాడతారు. మిగిలిన దాన్ని వీళ్ళు పానం చేస్తారు. ఆ పానం చేస్తే వీళ్ళు పవిత్రుడైపోతారు. పూత పాపాహ, వీళ్ళు పవిత్రుడైతారు. అంతటి పవిత్రమైనది ఆ సోమవల్లి రసం. ఆ రసాన్ని వీళ్ళు తాగుతారు. తాగి సోమపాహ అంటే ఈ సోమవల్లి రసాన్ని తాగిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళు పూత పాపాహ అంటే పాపాలన్నీ తొలగిపోతాయి, పవిత్రులైపోతారు. ఎప్పుడైతే సోమవల్లి రసాన్ని వీళ్ళు ఎప్పుడైతే తాగారో పవిత్రులైపోతారు. అయిపోయి ఏం చేస్తున్నారు తెలుసా, వారు ఏం చేస్తున్నారంటే పుణ్యం, ఏదైతే పుణ్యంతో పవిత్రులయ్యారో
అసాధ్య సురేంద్ర లోకం. ఈ పుణ్యాన్ని ఎప్పుడైతే ఆర్జించారో వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? స్వర్గాది భోగాలు కోరుకుంటున్నారు. భగవంతుని కోరుకునేదేంటి? స్వర్గాది భోగాలు కోరుకుంటున్నారు. కోరుకుంటే అక్కడికి వెళ్ళి అశ్నంతి దివ్యాన్ అంటే అనుభవిస్తున్నారు. అశ్నంతి అనుభవిస్తున్నారు. దివ్యాన్ దివ్యదేవ భోగాలు అంటే దివ్య అంటే స్వర్గం. ఆ స్వర్గంలో ఉండి అక్కడ భోగాలన్నీ అనుభవిస్తున్నారు. భగవంతుడు ఇదే మనం కోరుకునేది. భగవంతుని కోరిన విధానం ఇది కాదు. భగవంతుడికి జ్ఞానం కూడా కోరుకోవాలి, కానీ వీళ్ళు కోరికలు నెరవేరాలి, స్వర్గాది లోకాలు పొందాలి అన్న భావంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల ఏం లాభం? కొండలు తవ్వి ఎక్కడ పెట్టట్టు ఇన్ని యజ్ఞాలు చేసి ఇన్ని వసతులు చేసి ఆ సోమవారి రసాన్ని తాగి పవిత్రమై కోరితేటి స్వర్గాది భోగాలు కోరుకుంటున్నారు. అలా భోగాలు కోరుకోవడం వల్ల స్వర్గాల లోకాలు వెళ్తున్నారు, అక్కడ భోగాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏమంటారో తెలుసా? నెక్స్ట్ శ్లోకం. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్నాః గతాగతం కామ కామా లభంతే యజ్ఞముల ద్వారా పవిత్ర సోమవల్లి రసాన్ని, యజ్ఞ ప్రసాదం అనేటువంటి సోమవల్లి రసాన్ని పాలన చేసి పవిత్రాత్మని పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్యం ద్వారా స్వర్గాది లోకాలు వెళ్ళి అక్కడ భోగాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్ అటువంటి స్వర్గాది లోకాలను భుక్త్వా అనుభవిస్తున్నారు. స్వర్గలోకం విశాలమైన స్వర్గలోకంలో భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నారు. పుణ్యం చేసిన వాళ్ళు అంత ఏం చేస్తారు? స్వర్గానికి పోతారు. స్వర్గానికి వెళ్ళి అక్కడ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఏ భోగాలు? అప్సరసల నాట్యం, నందనవన విహారం, అముఖం, సూరాపానం, ఇక భోగాలే భోగాలు. ఇక్కడ లేని భోగాలన్నీ అక్కడ ఇక్కడ లేవు. ఇక్కడ పుణ్యం చేసుకొని ఇంత శ్రమపడ్డారు, అక్కడ పోయి భోగాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇకేమంటున్నారు తెలుసా? క్షీణే పుణ్యే, ఎప్పుడైతే పుణ్యం క్షీణించిపోయిందో, యజ్ఞం చేసిన పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు ఆ పుణ్యము ఎప్పుడెప్పుడు ఎంత మనం అనుభవిస్తుంటే అంత తగ్గిపోతుంది. అనుభవిస్తూ ఉంటే తగ్గిపోతుంటుంది. క్షీణే పుణ్యే, ఈ రోజు అనుభవిస్తున్నారు, పుణ్యం క్షీణిస్తుంది. పుణ్యం క్షీణించడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ వెంటనే మర్త్య లోకం విశంతి, ఈ లోకానికి వచ్చేస్తారు. మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే. మర్త్య లోకం అంటే వృత్తి లోకం. ఇది మరి ఏం లోకం? ఇది వృత్తి లోకం. మనుష్య లోకం అంటే వృత్తి లోకం. వృత్తి లోకం అంటే అర్థమైంది, ఈ లోకంలో జన్మించిన ప్రతి ప్రాణి మరణించవలసిందే, కానీ ఉండే అవకాశం లేదు ఈ లోకానికి. కాబట్టి వృత్తి లోకం అన్నాడు. మర్త్య లోకం అంటే వృత్తి లోకం అంటే అందరూ చనిపోవలసిన ఎవరు ఉండడానికి వీల్లేదు. అయితే క్షీణే పుణ్య మర్త్య లోకం విషయం. ఇప్పుడు మనం ఏదైనా గ్రామానికి వెళ్తాం అనుకోండి, సిటీకి వెళ్తాం, వెళ్ళి మన దగ్గర డబ్బులు సేపు బాగానే ఖర్చు పెట్టుకుంటాం, అన్ని అనుభవిస్తాం, అన్నీ చేస్తాం. డబ్బు అయిపోతుందంటే ఏం చేస్తాం? మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. అక్కడ నుండి ఎవరు పెడతారు? బిచ్చమెత్తుకునే ఎవరు? ఇక్కడ బిచ్చమెత్తుకునే ఎవరు ఇస్తారో సందర్భంగా అది కూడా ఇవ్వదు. కాబట్టి వెంటనే ఏం చేస్తారు? ఎప్పుడైతే పుణ్యం క్షీణించిందో ఈ లోకంలోకి నెట్టేస్తారు. అక్కడ ఉంచుకునే అవకాశమే లేదు. ఈ విధంగా ఎందుకంటే ఏవం త్రయీ ధర్మ మనుప్రపన్నా అంటే ఈ విధంగా
తాను ఈ యొక్క కర్మలు ఈ విధంగా ఆచరించడం వల్ల గతాగతం అంటే మళ్ళీ మరణం, మళ్ళీ జన్మం, సావు పుట్టుకలు కలిగి ఉంటాడు. ఈ విధంగా కామాలభించే కోరికలు కలిగిన వారు మళ్ళీ జనన మరణాలను పొందుతారు అని ఈ 2 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి ప్రాణి మరణించవలసిందే కాబట్టి పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటాం, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ లోకానికి తిరిగి వస్తాం. కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఎలా వస్తాం నువ్వు చెప్పాను పునర్జన్మ సిద్ధాంతం. ఈ లోకంలోకి ఎలా వస్తాం అంటే ఎప్పుడైతే నీ పుణ్యం క్షీణించిపోయిందో స్వర్గలోకం నుంచి నెట్టేస్తారు. ఎక్కడ పడతారు? చంద్రమండలంలో పడిపోతారు. నేను చెప్పాను అనుకుంటా. చంద్రమండలంలో పడిన తర్వాత అక్కడ నుండి మేఘమండలంలోకి జారిపోతారు. మేఘమండలంలోకి జీవుడు వెళ్ళిపోతాడు. మేఘమండలం నుండి మేఘాలు వర్షిస్తాయి కదా, ఆ వర్షం ద్వారా భూమిపై పతనం అవుతాడు, భూమిపై పడిపోతాడు. ఇక మనం పంటలకు నీటిని ఉపయోగించుకుంటాం కాబట్టి వీడు ఆ నీటి ద్వారా పంటల్లో ప్రవేశిస్తాడు. ఎవరు? ఈ జీవుడు. ప్రవేశించిన తర్వాత వీడు కర్మానుసారం ఎవరికి జన్మించాలో వారికి జన్మిస్తాడు. దరిద్రుడు జన్మించానా, ధనికుడికి జన్మించానా, జ్ఞానికి జన్మించానా, అజ్ఞానికి జన్మించానా, లేకుంటే ఒక పశువుగా జన్మించానా, ఒక పక్షిగా జన్మించానా, ఒక క్రిమిగా జన్మించానా మనకు తెలియదు. వాడి కర్మానుసారం ఎవరైతే కర్మానుసారము వాడు ఏ జన్మ అయితే పొందుతాడో ఆ జన్మకు సంబంధించిన వాళ్ళే దాన్ని భుజిస్తారు. అందుకోసం అంటారు దానా కానే వాళ్ళకి నాం దానా లిఖ్య రైతారు. ఎవడు వాళ్ళే తింటాడు. కాబట్టి ఆ విధంగా తినడం వల్ల, ఆహారం తీసుకోవడం వల్ల అలా గర్భంలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు. తర్వాత పునర్జన్మను పొందుతాడు. ఇది పునర్జన్మ సిద్ధాంతం. ఇది హిందూ మతంలో దీన్ని అందరూ విశ్వసిస్తారు. ఎందుకంటే పరమాత్మ చెప్తాడు కాబట్టి. ఇందులో 8వ అధ్యాయ విషయాన్ని పరమాత్మ శరీకరించి చెప్తాడు. కాబట్టి ఈ విధంగా మళ్ళీ పునర్జన్మను పొందుతాడు. ఇప్పుడు మనకేం కావాలి? మళ్ళీ జన్మ, మళ్ళీ దుఃఖం, మళ్ళీ జన్మ, మళ్ళీ దుఃఖం, ఇవన్నీ అనుభవించడం మనకు అవసరం. కోరికలతో మనం భగవంతుని ప్రార్థిస్తే ఈ విధంగా జనన మరణాలు కలుగుతాయి. కేవలం భోగాలు లభిస్తాయి. భోగాలు అశాశ్వతం. ఈరోజు ఉంటాయి, పుణ్యం ఉన్నతో భోగాలు అనుభవిస్తాం. పుణ్యం పోయిన తర్వాత భోగాలన్నీ మళ్ళీ దుఃఖాలుగా మారిపోతాయి. అందుకోసమే ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు 22వ శ్లోకంలో తన యొక్క విషయాన్ని అంటే భగవంతుని నిష్కామంగా అంటే ఏ కోరికలు లేకుండా భగవంతుని ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఈ శ్లోకం ద్వారా మనం తెలియజేస్తాడు. మొదటేమో భగవంతుని కోరికలతో ఆరాధించే వాళ్ళ గురించి తెలియజేశాడు. ఇటువంటి అంటే మళ్ళీ జన్మమరణాలు పొందుతారని తెలుసుకున్నాం. ఇప్పుడు భగవంతుని నిష్కామంగా ఏ కోరిక లేకుండా భగవంతుని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అన్య చింతన లేకుండా, అనన్య అంటే అన్య చింతన లేకుండా, అంటే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా, మాం ఎవరైతే నన్ను, ఎవరైతే జనాహ పర్యుపాసతే ఎవరైతే నన్ను ఈ విధంగా ఉపాసిస్తూ ఉంటారో, తేషాం వారి యొక్క నిత్యాభియుక్తాన నిష్టగలపై నన్ను ఈ విధంగా ఆరాధించే వారి యొక్క యోగం క్షేమం అహం వహామి, వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటున్నాడు. ఇది
భగవద్గీత మనకు ఎక్కడ లభించింది? భారతం మధ్య భాగంలో లభించింది. కాబట్టి మనకు ఎన్నో జ్ఞాన సంబంధమైన విషయాలు తెలియజేస్తూ మధురంగా మనకు లభించిన ఫలితం. ఇప్పుడు భగవద్గీతలో మహాభారత మధ్య భాగంలో భగవద్గీత వచ్చేది. భగవద్గీత మధ్య భాగంలో 9వ అధ్యాయం ఉంది. అవునా? 9వ అధ్యాయం మధ్య భాగంలో అనన్యాశ్చింతయంతో ఉంది. మధ్య భాగంలో దొరికిందంత మధురంగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం కూడా అంత మధురంగా ఉంటుంది. పరమాత్మ బోధిస్తున్నాడు కాబట్టి ఈ పవిత్రమైన శ్లోకాన్ని మననం చేస్తే పుణ్యం, తెలుసుకొని ఆచరిస్తే మోక్షం. అంతటి పవిత్రమైన శ్లోకం ఇది. మనం చేసిన పుణ్యం. రోజు ఈ శ్లోకాలు చెప్తే కూడా పుణ్యమే. వైష్ణవులు బోధిస్తేటప్పుడు ఈ శ్లోకాలు చెప్తారు. గురువుగా ఉపదేశించారు ఈ శ్లోకాలు చెప్తారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమ వాహనం. ఎందుకంటే ఎప్పుడు గుర్తుంటారు భక్తులకి. అయితే మానవులు 3 విధాలుగా ఉన్నారు. మనం 3 విధాలుగా ఉన్నాం. ఒక నెంబర్ 1, కొందరు భగవంతుని యందు ఆత్మజ్ఞానమునందు శాస్త్రమునందు దృష్టి లేనివాడు. భగవంతుని యందు దృష్టి లేదు, శాస్త్రమునందు దృష్టి లేదు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా వారికి దాని మీద దాన్ని తెలుసుకోవడం ఆసక్తి కూడా లేని వాళ్ళు ఉన్నారు. కేవలం ప్రపంచ దృష్టి కలిగి ఉంటారు. ఇది నెంబర్ 1. గతలేదు అంటే భగవంతుని యందు కానీ ఆత్మజ్ఞానం నందు కానీ శాస్త్రం నందు దృష్టి ఉండదు వాళ్ళకి. కేవలం ప్రపంచ దృష్టే కలిగి ఉంటారు. అంతేనా? ఇక నెంబర్ 2 ఇంకో రకం ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? కొంతసేపు దైవమును ధ్యానిస్తారు, మరి తర్వాత ప్రపంచ దృష్టిని కలిగి ఉంటారు. మనం ఏదో అర్ధగంటలో గంటలో చేస్తాం, దండం పెడతాం, పోతాం. తర్వాత అంతా ప్రపంచ దృష్టి. అంటే ఒక దొరగారు వాళ్ళ ఇంట్లో ఉన్న వంటమని పిలిచాడట. అరే ఈరోజు కోడి మాంసం వంటరా అన్నాడట. అంటే వంటవాడు వండుతా అన్నాడు. అది సగం కోసం వంటరా అన్నాడు. ఇంకా సగం ఎందుకొని వాడు అన్నాడు. సగం ఇది పక్క గుడ్డు పెడుతుంది కదా, గుడ్డు తినొచ్చు, ఈ పక్క తీసేసి ఆ పక్క పండు అన్నాడు. వాడు అన్నాడు అదేంటే గుడ్లు కావాలంటే మాంసాన్ని వదులుకోవాలి, మాంసం కావాలంటే గుడ్లు వదులుకోవాలి. రెండింటి మీద ఆశ ఉంటుంది. చంపిన తర్వాత ఎట్లా గుడ్డు పెడుతుంది? పెట్టదు కదా. కాబట్టి మనకేంది? ప్రపంచం కావాలి, పరమాత్మ కావాలి. మనం 2 కావాలి. 2 అంటే సరిపోదు సార్. అవ్వ కావాలి, గువ్వ కావాలంటే సరిపోదు. ఎందుకంటే ఒక్క వరంలో 2 కత్తులు ఇవ్వడం. కాబట్టి ఏదో ఒకటి కావాలి, అంతేగాని 2 కోరుతున్నాం మనం. ప్రపంచ దృష్టి ఉంది, పరమాత్మ దృష్టి ఉంది. ఇక 3వ రకం ఉన్నాడు. ప్రపంచ దృష్టి లేకుండా కేవలం నిరంతరం దైవ చింతనలో దైవ స్మరణలో జీవించేవారు. ఇది 3వ రకం. అసలు కొద్దిమందికి ప్రపంచ దృష్టి లేని వాళ్ళు చాలా. ఈ శాస్త్రజ్ఞాన దృష్టి ఉన్న ఎంతమంది ఉన్నారు? కొడుకులో ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమంది వస్తున్నారు? అంటే శాస్త్రజ్ఞానం ఆసక్తి ఎంతమందికి ఉంది? కేవలం ప్రపంచ దృష్టి తప్పితే ఇంకోటి ఉండదు. వాళ్ళకి విషయం కూడా తెలియదు, తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఉండదు. ఇక 2వది అది కావాలి చెప్పారు మనం. ఇక 3వది కేవలం భగవంతుని స్మరణనే చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి గురించి చెప్పబడిన శ్లోకం. నిరంతరము దైవ చింతనలో దైవ స్మరణలో జీవించే వారి యొక్క విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు భగవంతుడు దేంతో మనం అందరం భగవంతుని చేరుకుంటున్నాం, భగవంతుని ఆశ్రయిస్తున్నాం. దేనికోసం ఆశ్రయిస్తున్నాం అంటే భగవంతుని ఆశ్రయిస్తున్నాడు. భగవంతుని భక్తి ఉందా లేదా? ఉంది కదా. దేనికోసం ఆశ్రయిస్తున్నారు? చాలామంది గంట కొడతారు, దృష్టి పెడతారు, ఉన్న ఇష్టంతా పెట్టుకుంటారు. కోరికలతో భగవంతుని ఆరాధించడం భక్తే, కానీ నిష్కామంగా ఆచరిస్తే భక్తి యోగం అవుతుంది. కోరికలతో భగవంతుని ఆశ్రయిస్తున్నాడు భక్తుడే, పర్వాలేదు, ఆశ్రయించు, నన్నే ఆశ్రయించు, ఎవరిని కోరడం లేదు, నన్నే కోరుతున్నా కాబట్టి నేను భక్తులుగా స్వీకరిస్తాడు. కానీ నిష్కామంగా ఆచరిస్తే
తనను తానే సమర్పించుకుంటాడు. తనను తానే సమర్పించుకోండి. నిష్కామ భక్తి. భక్తి అంటే మీకు తెలుసా సార్? భక్తి అంటే మీకు ఉందా? భక్తి ఉందా? ఉంటే భక్తి అంటే ప్రేమ. అంటే ప్రేమ భార్య కూడా ప్రేమ ఉంటుంది, భార్య కూడా ప్రేమ ఉంటుంది. దాన్ని బట్టి భక్తేనా? అంటే భక్తితో భార్యను చూసుకున్నాడు అంటారా? అది భార్య మీద ప్రేమ ఉంటే వ్యామోహం అంటారు. బిడ్డల మీద కూడా ప్రేమ ఉంటుంది కదా, దాన్ని వాత్సల్యం అంటారు. తనతోటి వారి స్నేహంతో ప్రేమ ఉంటుంది కదా, మన తోటి వారి దాన్ని స్నేహం అంటారు. మనకంటే దీనులమైన వారి కూడా ప్రేమ ఉంటుంది కదా, దాన్ని దయ అంటారు. అలాగే భగవంతుని మీద ప్రేమ, గురువు యందు గల ప్రేమను భక్తి అంటారు. గురువు యందు గల ప్రేమను, భగవంతుని యందు గల ప్రేమను భక్తి అంటారు. ఈ భక్తితో భగవంతుని స్మరించాలి. అయితే ఎవరైనా అనన్యా చింతయంతో మాం, ఏ అంటే ఎవరైనా, ఏ అంటే ఎవరైనా, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఎవరైనా కానీ అందరికీ భగవంతుని స్మరించే అవకాశం అందరికీ ఉంది. ఉండలేదా? మనందరం ఆయన బిడ్డలమే కాబట్టి మనం స్మరించే అవకాశం అందరికీ ఉంది. ఇప్పుడు అదే యజ్ఞాలు చేయాలంటే ఫలాని వర్గం చేయాలి, ఒక ఫలాని జాతి చేయాలి అంటారు. వేదాలు చదవాలంటే ఫలాని వాళ్ళు చదవాలంటారు. కానీ దీనికి భగవంతుని స్మరించడానికి అందరికీ అర్హత ఉంది. ఏ జనాహ, ఎవరికైనా ఈ అర్హత ఉంది. అయితే ఎలా ఉపాసించాలి భగవంతుడు అంటే, ఎలా స్మరించాలంటే పర్యుపాసన, పర్యుపాసతే అన్నాడు. అంటే భగవంతుడికి ఉపాసన, పర్యుపాసన రెండు రకాలుగా ఉంటుంది. ఉపాసన అంటే నీకు తీరిక సమయాల్లో భగవంతుడిని స్మరించుట ఉపాసన. ఉదయం ఒక అర్ధగంట చేసుకున్నావు, సాయంత్రం ఒక అర్ధగంట చేసుకుంటున్నావు. ఇది నీకు తీరిక సమయం కాబట్టి, ఇప్పుడు ఇది 7 గంటలు పెట్టాను కాబట్టి వీళ్ళంతా వచ్చారు. 9 అయితే వస్తాను, నువ్వు మస్తు చెప్తావు, మేము ఎందుకు వస్తాను, నా పనులు మాకు గుర్తులేదా, నువ్వు 9 గంటలు వస్తారా? ఏంటి నీ ఉపాసన అంటే ఇగో తీరుబాటు ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం. పర్యుపాసన అంటే సర్వకాల సర్వావస్థలందు భగవంతుని స్మరించుట. దానికి ఇది తేడా. పర్యుపాసన అంటే సర్వకాల సర్వావస్థలందు భగవంతుని స్మరించుట. నువ్వు ఎక్కడ ఉన్నా నీ మనస్సు, ఇలాంటి ఉపాసన చేసేవాడి మనస్సు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ మనస్సు ఎక్కడ ఉంటుంది? భగవంతుని అందే ఉంటుంది. ఇప్పుడు యోగరత్వవా భోగరత్వవా సంగరత్వవా సంగ విహీన అంటాడు శంకరుడు. ఇలాంటి భక్తులు ఎలా ఉంటారంటే యోగం ఉందున్నా కానీ భగవంతుని అందే మనస్సు, భోగంలో అనుభవిస్తున్నా భగవంతుని అందే మనస్సు ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఏ ఒంటరిగా ఉన్నా మనస్సు భగవంతుని అందే ఉంటుంది, అందరితో కలిసి ఉన్నా మనస్సు భగవంతుని అందే ఉంటుంది. యస్య బ్రహ్మని రమతి చిత్తం. ఈ విధంగా ఎవరైతే మనస్సును పరమాత్మని ఉంచుతున్నాడో అతను ఆనందం. మనం ఇంతకుముందు చెప్పినగా పడవలో దిక్సూచి ఉంటుంది, అది మార్గాన్ని చూపిస్తుంది. ఎప్పుడు ఎటు వెళ్ళినా కానీ ఉత్తరం వైపే చూపిస్తుంది. అలాగే భక్తులు ఎక్కడ తిరుగుతున్నా ఎక్కడ ఉంటుంది మనస్సు? భగవంతుని అందే ఉంటుంది. మరి ప్రపంచంలో ఉంటాడు కదా, మరి భగవంతుని అందే ఎలా ఉంటుంది మనస్సు అంటే, ఇప్పుడు నీటిలో కలవం అంటే తామర పుడుతుంది, నీటిలోనే ఉంటుంది, నీటిలోనే పెరుగుతుంది, జీవిస్తుంది, కానీ నీటిని అంటకుండా ఉంటుంది. భక్తుడు కూడా ప్రపంచంలోనే ఉంటాడు, ప్రపంచంలోనే జన్మిస్తాడు, ప్రపంచంలోనే బ్రతుకుతాడు, కానీ ప్రపంచాన్ని అంటకుండా ఉంటాడు. ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచాన్ని అంటకుండా ఉంటాడు. ఈ విధంగా ఈ స్మరించడము పర్యుపాసన అంటారు. ఈ విధంగా ఎవరైతే ఉపాసిస్తున్నారో, ఎందుకంటే భక్తులకి భగవంతుడిపై విశ్వాసం ఉంటుంది. విశ్వాసం కలిగినవాడే భక్తి చేస్తాడు, కానీ విశ్వాసం లేనివాడు ఎలా భక్తి చేస్తాడు? పసివాడు తల్లిని నమ్ముకుని ఉన్నట్లు, తల్లి వాడికి ఏమో తెలుసు, ఎవరు నమ్ముకొని జీవిస్తాడు పసివాడు? చిన్న పిల్లవాడు జన్మించిన తర్వాత మనం తొట్టలు వేస్తాం, వాడు ఎవరిని విశ్వసించి జీవిస్తాడు? తల్లి నమ్ముకొని జీవిస్తాడు. పిల్లి కూడా పిల్లి మీద ఆధారపడి జీవిస్తుంది. అదేవిధంగా భగవంతుని యందు భక్తుడు విశ్వాసం కలిగి ఉంటాడు. తేషాం, ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో, ఎందుకంటే అందరికంటే గొప్పది భగవంతుని మీద విశ్వాసం కలగాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత సాధన చేసినా
దానివల్ల ఫలితం లేదు. భగవంతుడిపై విశ్వాసం ఉండాలి. ఉండలేకపోతే నువ్వు సాధన చేసినా, అది భక్తి చేసినా వ్యర్థమే, నువ్వు ఎంత సాధన చేసినా వ్యర్థమే. విశ్వాసం లేకుండా నువ్వు దేన్ని పొందలేదు. శబరికి ఒక మాట అన్నాడు మతంగ మహర్షి. 5 సంవత్సరాల సమయంలో మతంగ మహర్షి ఆశ్రమంలో చేరుతుంది శబరి. చేరినప్పుడు ఆయన ఏమంటాడు, 1 సంవత్సరం గడిచిన తర్వాత అమ్మ మేమందరం వెళ్తున్నాం, నువ్వు ఒక్కదాని ఇక్కడే ఉంటావు, కాబట్టి రాముడు వస్తాడు, నేను అనుగ్రహిస్తాడు, అంతవరకు నువ్వు వేచేవుడు అని చెప్పి వెళ్ళిపోతాడు. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు రోజు నా రాముడు ఈరోజు వస్తాడని చెప్పి రోజు పుష్పాలు, ఫలాలు, తర్వాత ఆయన పాదాలను అభిషేకించడానికి నీరు, గంగ నీరు, ఇవన్నీ తీసుకుని వచ్చి ఆశ్రమంలో పెట్టుకుంది. తర్వాత ఈరోజు రాముడు రాలేదని దాన్ని తెల్లవారి మళ్ళీ వాటిని పారవేసి మళ్ళీ కొత్తవి రోజు ఇలా తీసుకుని వచ్చి వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది. ఎందుకంటే గురువు చెప్పాడు, నా దగ్గర రాముడు వస్తాడు, నేను అనుగ్రహిస్తాడు. ఇలా ఎన్ని సంవత్సరాలు వచ్చింది తెలుసా? 90 సంవత్సరాలు. 85 సంవత్సరాలు చెప్తే 90 సంవత్సరం వరకు వేచింది. మనం ఒక్క నిమిషం కూడా ఉండాలి. మన ఇయ్యాలి మన రేవద అని మనం తీసేస్తాం. కానీ ఒక్క 85 సంవత్సరాలు వేచింది రాముడి కోసం. రోజు పుష్పాలు తేవడం, ఫలాలు తేవడం, గంగా నీళ్ళు తేవడం, తర్వాత పెట్టుకోవడం. ఈరోజు రాలేదని విసుగు చెందక వాటిని పారవేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ తీసుకుని వచ్చి ఈ విధంగా స్వీకరించుకుంటూ 75 సంవత్సరాలు. అంటే గురువు మీద విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం. ఎందుకంటే భక్తురాలు కాబట్టి, గురువు చెప్పాడు కాబట్టి గురువు మాట విశ్వాసం ఉంది. రాముడు అనుగ్రహిస్తాడని చెప్పాడు కాబట్టి రాముని యందు విశ్వాసం ఉంది. 90 సంవత్సరాల తర్వాత పరమాత్మ వచ్చాడు, రాముడు వచ్చాడు, శబరిని అనుగ్రహించాడు. ఏం కాదు భక్తుని మాట, భగవంతుడి మీద విశ్వాసం కాదు. అందులో సాయిబాబా కూడా మాట, శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓపిక. ఏమవుతుందా ఇప్పుడే ఇలా కాగానే తొందర అయిపోతుందా, మనకు కాగానే కోరుకోగానే రావాలి, ఏం దేవుడు ఇక్కడ ఏం లేదు, మళ్ళీ మా దేవుని మార్చుతున్నాం. ఇలా మార్చడం కాదు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే విశ్వాసం ఫలిస్తుంది. విశ్వాసం లేకుండా మనం సాధించలేము. కాబట్టి ఎంత ఎదురు చూసిందంటే ఎంత శ్రద్ధను చెప్పండి. అలాంటి శ్రద్ధ కావాలి. ఇలాంటి శ్రద్ధతో తేషాం ఎవరైతే నిత్యాభియుక్తానం అంటే నిరంతరం నాయందే మనస్సు కలిగిన వారే ఉండి, నిష్ఠ కలిగిన వారే ఉండి ఉంటారో వారికి యోగం అంటే నీకు లేని దాన్ని సమకూరుస్తాడు. యోగక్షేమాలు అంటే ఏంటి? లేని దాన్ని మనకు సమకూర్చడం, ఇంకోటి ఏంటి? ఉన్నదాన్ని రక్షించడం. క్షేమం అంటే రక్షించడం. అవి రెండు నేను చూసుకుంటాను. నీకు లేనిది అందిస్తాను, ఉన్నదాన్ని రక్షిస్తాను. మనం ఇప్పుడు జీవితాన్ని దేంతో సరిపోతుంది? మనం చేసే పని లేని దానికోసం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఉన్నదాన్ని రక్షించుకుంటున్నాం. మీరు రెండు చేసే పని ఇంకేం చేస్తాను కాదు. మనందరూ అదే చేసేది. లేని దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఉన్నదాన్ని రక్షించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండు నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. నీ యోగము నేనే చూస్తాను, నీ క్షేమము నేనే చూస్తాను. ఎందుకంటే నీకు సంతానం లేదు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఇవన్నీ లేవని బాధ నీకుండదు. ఇవేమీ లేదు. నీ ప్రపంచ వ్యవహారం ఏమీ ఆలోచించకుండా అవసరమే లేదు. శంకర భాష్యంలో ఒక మాట అంటాడు శంకరుడు, అందరి యోగక్షేమాలు భగవంతుడు చూడడం లేదా? మరి అందరి యోగక్షేమాలు ఆయన చూస్తారు. మనం అందరూ ఆయన బిడ్డలు కాబట్టి ఆయన మన యోగక్షేమాలు ఎవరు చూడాలి? భగవంతుడు చూడాలి కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన యోగక్షేమాల కోసం మనమే పాటుపడుతున్నాం. మనం బాగుండాలని, మనం ఇంకా ఎదగాలని, ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నాడు? మనమే చూసుకుంటున్నాం కదా. మనమే చూసుకున్నప్పుడు ఆయన నిన్నే చూపిస్తాడు. మనము చూసుకున్నప్పుడు ఆయన చూపిస్తాడు. అందుకబట్టి యోగక్షేమాలు నేనే వహిస్తున్నా అని చెప్పాడు. భగవంతుని విశ్వాసం కావాలి. కాబట్టి ఈ విధంగా అనన్య చింతన చేసేవారికి పరమాత్మ చింతన, పరమాత్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అనన్య చింతన అంటే భగవంతుని విడిచి ఒక్క క్షణం ఉండలేడు. నీటిని
ఇప్పుడు చేపలు వేరు చేస్తూ ఏ విధంగా మళ్ళీ నీటిని చేరాలని తను తపన చెందుతుందో అదేవిధంగా భక్తుడు భగవంతుని విడిచి క్షణకాలం ఉండలేడు. అంతటి నిరంతరమైన భక్తి. ఇప్పుడు భగవంతుని భక్తి చేసిన తర్వాత భగవంతుని శరణు పొందిన తర్వాత మనకు కావాల్సిందే ఉందిగా, అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, ఏం కావాలి ఆయనకు? రాజ్యం కోరాడా? రాజ్యం ఇస్తానని తండ్రి ఇస్తానని తీసుకోలేదు. నువ్వు రాజ్యాన్ని పట్టాభిషక్తులు చేస్తానని తీసుకోలేదు. ఏం కోరాడు? ప్రహ్లాదుడు ఎవరు కావాలి? నారాయణ తప్ప ఇంకొకటి అవసరం లేదు. ఆంజనేయ స్వామి ఎవరు కోరాడు? రాముడు తప్ప ఇంకొకటి అవసరమే లేదు. రామదాస్ అంటాడు, రాముడు ఒక్కడుంటే సమస్తం మనం ఉంటాయి. పరమాత్మే మనవాడైతే ప్రపంచమే మనదైతే కూడా చెప్పాం కదా. కాబట్టి ఇంకొకటి అవసరం లేదు. ఈ విధంగా యోగక్షేమం అహం వహామి, ఈ విధంగా యోగక్షేమాలు వహిస్తానంటున్నాను చెప్తూ ఎప్పుడు వహిస్తాడు తెలుసా యోగక్షేమాలు? ఇప్పుడు కోడలు పూర్ణ గర్భవతి అయితేనే అత్త కూర్చుండబెట్టి పనిచేస్తుంది. 7 నెలలు ఉన్నా కానీ ఏదో పని చేస్తుంది. 8 నెలలు వచ్చినా కానీ ఆఖరికి కూరగాయలని కోయమంటుంది. 8 నెలలు నిండిపోయాయి, ఇక 9 నెలల ప్రారంభం అవుతుందంటే కనీసం కూరగాయలని కోసేమంటుంది. అంటే కోడలు ఎప్పుడైతే పూర్ణ గర్భవతి అయిందో 9 నెలలు నిలుస్తున్నాయో, ఇక 15 రోజులు 9 నెలలు నిలుస్తున్నాయంటే పూర్ణ గర్భవతి ఎప్పుడైతుందో అత్త కోడల్ని కూర్చోబెట్టి పనిచేస్తుంది. నేను కూర్చోమ్మా, నీకు చేత కాదు నేను చేస్తానని అప్పుడు అత్త చేస్తాను. అలాగే నువ్వు పూర్ణ భక్తుడు అయితేనే నీ యోగక్షేమాలు తాను వహిస్తాడు. కొంచెం అటు కొంచెం ఇటు కాదు. పూర్ణ భక్తుడు అయితేనే నీ యోగక్షేమాలు తాను చూస్తాడు. నువ్వు బిడ్డవైతే చాలు తల్లిగా సమస్తం చూసుకుంటాడు. నువ్వు పండువైతే చాలు చిరుక దానంతటదే వచ్చి ఆరగిస్తుంది. అలాగే పరీక్షిత్ ఏం చేశాడు? శమీకుని మెడలో మృత సర్పాన్ని వేశాడు. మృత సర్పాన్ని వేసి ఈ వేసి వెళ్ళిపోవడం వల్ల మీకు తెలుసుగా కథ అంతా భాగవతంలో వస్తుంది. శమీక మహర్షి ధ్యానం చేసుకుని తపస్సు చేసుకున్న సమయంలో పరీక్షిత్తు వేటగాని వచ్చి ఈ శమీకం దగ్గరికి వస్తాడు. ఇతని ఆశ్రమానికి వచ్చి అతనికి విపరీతమైన దాహం వస్తుంది. ఆ దాహాన్ని కోసం తీర్చుకోవడానికి ఇక్కడ ఆశ్రమం ఉంది కదా, ఇక్కడ నీళ్ళు ఇస్తారు కదా అని తెచ్చి ఇక్కడికి రావడానికి నీటిని అడగడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఎవరు లేరు. కేవలం శమీకుడు అక్కడే ఉన్నాడు. ఆయన తపస్సులో ఉన్నాడు. వెంటనే ఎవరు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. దాహం విపరీతంగా అవుతుంది. ఏం చేయాలన్నా తెలియక అక్కడ ఉన్న మృత సర్పాన్ని తీసి శమీకుని మెడలో వేసేస్తాడు. కోపం, ఎవరు దాహం అవుతుంది ఏం చేయాలి అని, ఎవరు నా దాహాన్ని తీర్చేవారు లేరని చెప్పి ఆ మృత సర్పాన్ని అతన్ని మెడలో వేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇతని కుమారుడు ఇక మిగతా ఆశ్రమంలో ఉన్న శిష్యులంతా కలిసి స్నానానికి వెళ్తారు. సమయంలో అక్కడ అంత ఆశ్రమంలో ఎవరు లేరు, ఇతనికి నీరు అందలేదు. కాబట్టి వాళ్ళు తిరిగి వస్తారు. వచ్చి చూడగానే తండ్రి మెడలో మృత సర్పం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన తపస్సులో ఉన్నాడు. ఆ మృత సర్పాన్ని వేడిచింది కూడా ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన అదే విధంగా ఉన్నాడు. నా తండ్రిని ఈ విధంగా ఎవడో అవమానించాడు, మృత సర్పాన్ని తీసి ఆయన మెడలో వేశాడు, ఎవడైనా కానీ వారం రోజుల్లో మరణించుగా కానీ శాపం పెడతాడు. కొద్దిసేపటికి ఈ శమీకుడు తపస్సు నుండి విరమించుకొని వచ్చిన తర్వాత ఆయన ఇదేంటి తప్పు, ఆయన పరీక్షిత్తు మహారాజు ఈ యొక్క దేశానికి ఆయన గొప్ప ధర్మాత్ముడు, ధర్మాన్ని సంస్థాపన చేయడం వల్ల చాలా మేటి, అంత గొప్పవాడు కూడా ఇలా చేశాడంటే ఏదో బాధ కలిగి చేసి ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ విధంగా నువ్వు శాపం పెట్టకూడదు. పోనీ ఇప్పుడు పెట్టావు అయిపోయింది, వారం రోజుల్లో మరణిస్తాడు అని మనం నువ్వు చెప్పావు కదా. అంటే మెడలో ఎవరైనా వేసాడు, సర్పం వేశాడు. కాబట్టి ఆ సర్పంతోనే తక్షకుడైన సర్పాన్ని కాటు వేసి మరణించగా కానీ శాపం పెడతాడు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆయన కనీసం తెలిపిరా. ఎందుకంటే వారం రోజులు మరణిస్తాడని, తక్షకుడు వచ్చి కాటేస్తాడని, అతను మరణిస్తాడని నువ్వు చెప్పిరా. కనీసం ఆయన ఈ విధంగానే చేయంటాడు. వెళ్ళి చెప్తాడు పరీక్షితుడు, ఆయన ఇగో ఈ విధంగా కోపంతో నేను శాపం పెట్టడం జరిగింది, ఈ వారం రోజుల్లో నువ్వు మరణిస్తావని చెప్తాడు. ఇప్పుడు వారం రోజుల్లో మరణిస్తాను, నేను ఎలా తరించాలి, నేను ఎలా తరించాలని ఇప్పుడు ఆవేదన. వారం రోజులు ఇప్పుడు మనం ఏం చేసాము, స్కైలా పడతా చెప్తే అందరు మొత్తం బార్లను ఎండిపోయాయి. మేము ఎట్లా పోతారో బతకబోతాం.
ఎక్కడ అక్కడ దావతో చేస్తున్నాం. ఎక్కడ సార్ ఇక్కడ పరీక్షిత్తు 6 రోజుల్లో పోతున్నాడు, మనం ఎలా తరించాడు? ఆవేదనపడ్డాడు. మనం తరిస్తాం, ఇక తాగిందని తిన్నదని ఇంక మళ్ళీ ఎప్పుడు తింటాం, మళ్ళీ జన్మ వస్తుంది, మన బ్రతుకు ఇట్లా. ఇది 4 రోజుల్లో తరించాలి, ఎలా తరించాలి అని ఆవేదన చెందితే శుకబ్రహ్మ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి భాగవతాన్ని వినిపించి తరింపజేశాడు. అది విశ్వాసం. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి కోసం ఆవేదన చెందుతావో తానే వస్తాడు. కాబట్టి ఇగో ఈ విధంగా పరీక్షితును తాను రక్షించాడు. ఏది అయితే ఈ శ్లోకంలో ఇంకోటి ఏమంటాడంటే, ఈ శ్లోక రూపంలో ఉన్న నేనే ఉన్నానన్నాడు. ఎందుకంటే మొదటి శ్లోకం మొదటి అక్షరం అంటే ఇందులో మొదటి అక్షరం ఏంటి? చివరక్షరం హం, అహం. అహం అంటే నేను. ఇప్పుడు కొద్దిమందికి డౌట్ ఏముంది అంటే, ఏది కోరక భగవంతుని స్మరిస్తే జ్ఞానం కలవచ్చు, మోక్షం కావచ్చు. కానీ ప్రస్తుతం జీవితంలోని అవసరాలు ఎలా తీర్చుకోవాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. మస్తు భజన చేసుకుంటూ కూర్చుంటే ఎవరు పెడతాడు? మనం ఎప్పుడు భగవంతుని సేవలో ఉంటే మన పని కూడా చేస్తాడు. మన భార్య పిల్లలు ఎవరు పోషిస్తాడు? మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఇవన్నీ మనకు ఉన్నాయి కదా, కుటుంబాలు అప్పటాలన్నీ. మరి ఇవన్నీ ఎలా తీర్చుకోవాలనే సమస్య అందరికీ కలుగుతుందా లేదా? అయితే జీవితంలో అలా ఎవరైతే నిరంతరం సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలను నేను వహిస్తానని పరమాత్మ చెబుతున్నాడు. ఇది మీకు కావాల్సింది విశ్వాసం. వహిస్తానని చెప్తున్నప్పుడు కావాల్సిందేంటి? విశ్వాసం. కాబట్టి ఈ శ్లోక రూపంలో నేనే ఉన్నానని చెప్పాడు కదా. అహం, అహం అంటే శ్లోక రూపంలో నేనే ఉన్నానని చెప్పాడు. అయితే పండరిపురంలో ఒక భక్తుడు ఉంటాడు. అతడు రోజు భగవంతుని నిరంతరం ఉపాసన జరుగుతుంటుంది. ఈ శ్లోకాన్ని రోజు చదువుతాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిరంతరం ఎవరైతే నన్ను స్మరిస్తుంటారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తానని పరమాత్మ చెప్పాడు. ఈ శ్లోక రూపంలో తానే ఉన్నాడని అహం అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ ఈ శ్లోక రూపంలో తాను శోభిస్తున్నాడు. ఇక ఈ శ్లోకానికి భగవంతుడికి తేడా ఏమీ లేదు, నేనే ఉన్నానని చెప్పాడు. కాబట్టి నిరంతరం విశ్వసించేవాడు. అయితే ఆయన కుటుంబం ఈయనకు ఒక పరీక్ష పెట్టాలని ఒకరోజు ఏమీ లేకుండా పోతుంది. వాళ్ళ ఇంట్లో 2 రోజులు అవుతుంది, భోజనానికి ఏమీ సరుకులు లేవు. పిల్లలు అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. భార్య కూడా అంటుంది, యోగక్షేమాన్ని వహిస్తాడని నువ్వు విశ్వాసంతో ఉన్నావు, కానీ ఇది 1 రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, పిల్లలంతా ఆకలితో అలమటిస్తున్నారు, మనమందరికీ భోజనం లేకుండా 3 రోజులు 4 రోజులు గడిచిపోయింది. మీరు ఇలా కూర్చొని భగవంతుని స్మరించడం నాకేం నచ్చలేదు, ఏదైనా మన ప్రయత్నం కూడా చేయాలి, మీరు వెళ్ళండి అంటుంది. లేదే, పరమాత్మ చెప్పాడు నిరంతర స్మరణ జరుగుతుందంటే ఆయనే యోగక్షేమాలు వహిస్తానన్నాడు. వారం జరుగుతుంది, అప్పటికి కూడా అతని ఇంట్లో ఏమీ లేవు. వాళ్ళు నీరు త్రాగి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? పరమాత్మ నేను ఉన్నానని చెప్పాడని మొదటి అక్షరం అండి చివరి అక్షరం అని అప్పుడు అన్ని తాటాకులుగా రాసేవాళ్ళు అండి. అప్పుడు తాటాకు గ్రంథాలు ఉంటాయి. అయితే ఒక ముళ్ళు తీసుకొని ఈ ఆలు కొట్టేశాడు, ఇటు హమ్ను రెండింటి గీక్ పరిచాడు. వారం అయిపోయింది, ఇంకా అని విసుగు చెందాడు. విసుగు చెంది ఏం చేశాడంటే ఒక బజార్కు వెళ్ళాడు. తన స్నేహితులతో సంప్రదించి ఏదో కొన్ని సరుకులు తీసుకుని రావాలని వెళ్ళాడు. ఆయన అటు వెళ్ళాడో లేదో ఇటు ఒక పిల్లవాడు వచ్చేసాడు. వీళ్ళింటికి మూట ఎత్తుకొని వచ్చాడు. అమ్మా అన్నాడు. ఏంటి? ఇదిగో అయ్యగారు పంపించాడు, మూటను తీసుకో అంటాడు. అటు పోయాడు, కొద్దిసేపు అయింది, మళ్ళీ వచ్చేసాడంటే పంపించాడు, అయ్యగారు పంపించాడు, తీసుకోమంటాడు. ఆ మూట అక్కడ తీర్చాడు. అందులో అన్ని ఆహారానికి సంబంధించిన పదార్థాలన్నీ అందులో మూట కట్టి ఉన్నాయి. అవి తీసుకొచ్చి అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు మూట నుంచి తిరిగిపోతుంటాడు. తిరిగిపోతుంటే ఇక్కడ వెన్నుపై రక్తం కారుతూ 2 క్షరాలుగా గీతలు కనిపిస్తాయి. అది రక్తం కారుతున్నాయి. ఏమైంది ఆయన? నీకు నీ యొక్క వెన్నుపై రక్తం కనిపిస్తుంది, చాలా కనిపిస్తున్నాయి, ఏమైంది అంటాడు. ఆలస్యమైందని అయ్యగారు పుట్టాడు, అందుగురించే
నాకు ఈ యొక్క రక్తం ఆ విధంగా కారుతుంది అని చెప్తాడు. సరే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆయన వచ్చేస్తాడు, ఈ బ్రాహ్మణుడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏమండి సరుకు తొందరగా పంపించేస్తారు కదా, చాలా బాగా. నేనే ఎప్పుడు పంపించాను, ఇప్పుడే కదా ఒక అబ్బాయి తీసుకొచ్చాడు, నువ్వు పంపించావని చెప్పాడు, ఇక్కడ దించి వెళ్ళాడు అంటుంది. మళ్ళీ మీరు ఆలస్యమని చెప్పి ఆయన కొట్టారట, కొడితే రక్తం కూడా కారుతుంది, అంత గట్టిగా కొట్టారట, బాధపడుతూ వెళ్ళిపోయాడు అంటాడు. అప్పుడు అంటాడు పరమాత్మ నేను ఉన్నాను. నేనేమో అనుకున్నాను అంటే భగవంతుడు కష్టాలు ఎందుకు ఇస్తాడు భక్తుని అంటే అతడి భక్తి ఏ విధంగా పరీక్షించడానికే ఇస్తాడు తప్ప నిన్ను బాధించడానికి కాదు. మనం అనుకుంటాం మనకు ఎన్నో కష్టాలు, భక్తులకి కష్టాలు ఉంటాయి, లంగకేముంటాయి, మనకు అన్నీ ఉంటాయంటే నీకు ఎందుకు ఉంటాయంటే నువ్వు భక్తిలో ఇంకా నిలబడతావా లేదా అని నీకు పరీక్ష, అంతేగాని నేను కష్టపెట్టాలని ఆయనకు ఉద్దేశం కాదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే అన్నాడో భగవాన్ నీవు కరుణమయుడు, నువ్వు చెప్పినది నిజమే, నేను నిన్ను ఈ విధంగా అహమని ఆ శ్లోకరూపంలో నువ్వే ఉన్నానని చెప్పి అన్నావు కానీ నేను దాన్ని విశ్వసించలేదు, నాకు శాస్తి జరిగిందని చెప్పి ఏడుస్తాడు. ఈ విధంగా యోగక్షేమాలు తానే వహిస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనం విసురాయి ఉంది, విసురాయిలో గింజలు వేసి రుబ్బుతాం, దాన్ని తిప్పితే అన్ని గింజలన్నీ పిండిగా మారుతాయి, కానీ కొన్ని గింజలు మాత్రం మారు. ఎక్కడ ఉన్న గింజలు మారు? గొడ్డిని ఆశ్రయించుకొని గింజలు ఉంటే అవి పిండి కావు. భగవంతుని ఆశ్రయించుకున్న భక్తునికి తను ఎలాంటి బాధలు ఉండదు అని విష్ణురాజు తెలియజేస్తుంది. ఇప్పుడు భక్తుడైన అర్జునుడు యోగక్షేమాలు భగవంతుడు వహించాడా లేదా? అర్జునుడు ఎవరు భక్తుడు? శ్రీకృష్ణుడు భక్తుడే. భక్తోస్మినే సఖా చేతి పరమాత్మ అంటాడు తన శ్రీముఖం నుండి. మనందరం భగవంతుడి భక్తులు మనం చెప్పుకుంటాం, కానీ భగవంతుడే చెప్పాడు అర్జున నీవు నాకు భక్తుడివి, నాకు సకుడవు, నాకు ఇష్టడవు, కాబట్టి నీకు గీతను బోధిస్తున్నానంటాడు. అయితే అర్జునుడు కూడా పూర్ణ భక్తుడే కాదు, సంపూర్ణమైన భక్తుడు, అంత గొప్ప భక్తుడు. ఇప్పుడు ఇప్పుడు ఘోర కొబ్బరిన్నాడు, 2 చేతులు కొట్టేసుకున్నాడు. అతని ఇంట్లో వంటవాడిగా ఉండి పనిచేసి పెట్టాడు. అర్జునుడి ప్రతి నామములు ప్రతి శ్వాసలో భగవంతుడే ఉంటాడు. ఎప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటూ చెప్తాడు. మీకు ఇంతకుముందు చెప్పిన విషయం. ఇప్పుడు అర్జునుడి యుద్ధం జరుగుతుంది, భారతంలో కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో అర్జునుడి కోసం అస్త్రాలు కర్ణుడు ఉంచుకుంటాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి? అర్జునుడిని సంహరించడమే కర్ణుడికి కావాల్సింది. అయితే అతని వద్ద ఒక నాగాస్త్రం ఉంటుంది. ఆ నాగాస్త్రం ఏం చేస్తుందంటే ఎవరిపై ప్రయోగిస్తే అది చక్కగా ఉన్నదాన్ని అతని గొంతు ఎక్కడ ఉంది, ఇక్కడ ఏదైతే ఎదురుగా ఉంటుందో దాన్నే సంహరించి వస్తుంది. ఇప్పుడు యుద్ధ సమయంలో కర్ణుడు ఏం చేస్తాడంటే నాగాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తే ఏమవుతుంది? ఇక చక్కగా వెళ్ళి అర్జునుడి గొంతును అంటే ఈ గొంతును తాను లక్ష్యం చేసుకుని అప్పుడే దాన్ని ఛేదించాడు, ఈ యొక్క భారాన్ని వదిలాడు. కాబట్టి అది గొంతుకు వెళ్ళి ఆ గొంతులో అది పుచ్చుకొని అతను మరణించాడు. అది పద్ధతి. ఆ ప్రకారంగా ఈ నాగాస్త్రాన్ని పొందిపెట్టాడు. ఇప్పుడు పరమాత్మకు తెలుసు భక్తుడు కాబట్టి ఆయన యోగక్షేమాన్ని తానే వహించారు కాబట్టి ఏం చేశాడు? ఇప్పుడు వచ్చి గొంతులో దిగిపోతే మరణిస్తాడు కదా, మరి రక్షించాడు కదా. ఏం చేశాడంటే వెంటనే తన కాలితో రథాన్ని తను నొక్కాడు. నొక్కితే ఒక ఇంత అంటే ఒక అర్ధగజం భూమిలోకి వెళ్ళిపోయింది. ఏది? రథం. ఇది వచ్చి కిరీటాన్ని తాకి ఆయన మరణాన్ని తప్పించేదే కదా. అయితే అది కిరీటంకి తగిలి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళంతా మళ్ళీ గూడారానికి వెళ్తారు. యుద్ధం అయిపోయిన తర్వాత గూడారానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే కృష్ణుడు అంటాడు అర్జున నువ్వు దిగు అంటాడు. బావా రూల్స్ కొత్త పెట్టాడు, డ్రైవర్ దిగాలి, దిగి డోర్ తీస్తే యజమాని దిగుతాడు. రోజు అంతే చేస్తావు కదా, నువ్వే దిగుతావు, నువ్వు డోర్ తీస్తావు, నేను దిగేవాడిని. ఇప్పుడు నన్ను దిగమంటావు అంటాడు. నువ్వు దిగవయ్యా నీకు ఎందుకు అంటాడు.
అల్లాది బాబా ధర్మ దిగుతా లేదంటారు. ఇదేదో కోపడుతున్నాడు దిగుతాడు. దిగిన తర్వాత కొంచెం దూరం బావాలని చేతి భుజం మీద చేసి కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు రథాన్ని చూడండి. రథం భగ మండిపోతుంది. ఎందుకంటే నాగాస్త్రము వెళ్ళి రథానికి పుచ్చుకొని ఉంది. అర్జునుడు తప్పించాడు, అది వెళ్ళి రథాన్ని తాకింది. అట్లాగే ఇప్పుడు అది పనిచేసిందా? పరమాత్మ ఉన్నంత వరకు అంటాడు, నువ్వు ముందు దిగితే నేనున్నంత వరకు అది పని చేయలేదు. ఎప్పుడైతే నేను రథం దిగిపోయానో తన పని తాను చేసింది. ముందు నేను దిగితే నీకు అర్థమయ్యాడో నీకు తెలియదు. అందు గురించి నేను చెప్పాను దిగమని. అంటే ఇప్పుడు అర్జునుడు యోగక్షేమం ఎవరు వహించారు? పరమాత్మ వహిస్తాడు. విశ్వాసం ఉండాలి. ఇప్పుడు సైంధవుడు అన్న వాడు ఉంటాడు. సైంధవుడు అంటే మన కౌరవుల యొక్క భావ. దుస్సల వాళ్ళ చెల్లెలు దుస్సల యొక్క భర్త సైంధవుడు. అరణ్యవాసంలో వీళ్ళంతా అరణ్యవాసంలో ఉండగా పాండవులంతా ఫలసేకరణకు వాటి కోసం అడవిలోకి వెళ్ళిపోతారు. ద్రౌపది ఒక్కతే ఆ యొక్క ఆశ్రమంలో ఉంటుంది. ఈయన ఆశ్రమంలో ఉంటుంటే సైంధవుడు ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటాడు. రథంపై వెళ్తూ ఉంటే అక్కడ ద్రౌపది కనిపిస్తుంది. ఈయనకి ఏమవుతుంది అని చెల్లెలు అయినా కానీ ఆయన బలవంతంగా ఆమెను ఎత్తుకొని పోతాడు. ఇది తగింది కాదు, నీకు సోదరుని ఈ విధంగా నువ్వు చేయడం న్యాయం కాదు, అయినా నన్ను వదిలిపెట్టాడు. ఎంత ఆమె బతుకులైనా వదిలిపెట్టకుండా ఆమెను ఆక్రమించుకోవాలని, ఆమెను పొందాలనే ఉద్దేశంతో రథంపై వేసుకుని వెళ్తాడు. ఇంకా అదే ప్రదేశంలో ఉంటే పాండవులు ఎక్కడో వచ్చి తనను బాధిస్తారని, చంపుతారని ఆయనకు తెలుసు. కాబట్టి దూరంగా తీసుకువెళ్ళి ఈ విధంగా చేద్దామనే ఉద్దేశంతో బయలుదేరాడు. ఎంత చెప్పినా వినడు. చివరికి ప్రార్థిస్తుంటే పాండవులు ఈ యొక్క దృశ్యాన్ని చూస్తారు. అడవులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయాన్ని తెలుసుకొని వస్తారు. వచ్చి సైంధవుని రథాన్ని ఆపి సైంధవుని బాధిస్తుంటే ధర్మరాజు అంటాడు, నాయన మన యొక్క చెల్లెలు భర్త ఎందుకు ఆయన మనము బాధించడం ఎందుకు వదిలేసి అంతని ధర్మాత్మ తన భార్యను ఆ విధంగా అవమానించిన వదిలేమన్నాడే కానీ శిక్షించమని చెప్పాలి. అంతని ధర్మాత్మ ఎందుకంటే మా భావనే కదా, కానీ ఎందుకు శిక్షించాలి? ఏదో వదిలేసేది, ఏదో సరే వదిలేస్తామని చెప్పి వదిలేసులు ఎందుకు వదిలేస్తామని చెప్పి వదిలేస్తాం. ఎందుకంటే అన్నమాట ఉండాలి. వదిలేసి వాడు ఏం చేస్తాడు, వాడు భీముడు ఏం చేస్తాడంటే వాడి గూడు కొరిగిస్తాడు. వెంటకాలను తీసేసి చుక్కబెట్టి పెట్టి పంపించేస్తాడు. ఈ అవమానంతో భరించలేకపోతాడు. ఎవడు? సైంధవుడు. భరించలేక వెళ్ళి తపస్సు చేస్తాడు శివుడి గురించి. శివుడి గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే ఏం కావాలంటే యుద్ధంలో పాండవులు ఓడించే శక్తి నాకు మాట్లాడు. అప్పుడు వాళ్ళ సంగతంగా నాకు తెలుస్తుంది, నా సంగతంగా వాళ్ళకి తెలుస్తుందని చెప్పి అంటే శివుడు అంటాడు, అంతటి శక్తి నేను నీకు ఇవ్వలేను, కానీ అర్జునుడు ఎదిరించే శక్తి నేను ఇవ్వలేను. కానీ ఇంకా నలుగురు ఉన్నారు కదా, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, వీళ్ళని ఎదిరించే శక్తి అది ఒక్కరోజు మాత్రం ఇస్తానంటాడు. శక్తి ఇస్తాను కానీ ఒక్కరోజే వాళ్ళు ఎదుర్కోవచ్చు, మిగతా రోజులు మళ్ళీ నీకు పనికిరావు. నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడే ఆ రోజు నీకు ఉపకరిస్తుందని చెప్పి వీడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు. తెలుసా కథ అంతా? అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడే కానీ రావడం ఆయనకు తెలియదు. అందులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి అభిమన్యుడు వెళ్ళాడు. ఆ రోజు యుద్ధంలో అర్జునుడు లేడు. అర్జునుడు తీసుకుని వేరేది పోయి వెళ్తాడు, ఖాండవ దహనానికి వెళ్తాడు. ఇక్కడ యుద్ధం జరగాలి. ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు. పద్మవ్యూహంలో పన్నితే అందులోకి వెళ్ళే శక్తి ఎవరికి లేదు. అభిమన్యుడు అంటే నేను వెళ్తాను కదనా, నేను ఉన్నాను కదా, నాకు తెలుసు, నేను సుభద్ర కడుపులో ఉండగా నాన్న బోధిస్తూ ఉంటే నేను విన్నాను, ఆ విషయం నాకు తెలుసు. ఆ పద్మవ్యూహంలోకి నేను వెళ్తాను, వాళ్ళందరినీ ఎదుర్కొంటారు, వీరు ఎందుకు భయపడతారంటే సరే అని అభిమన్యుడు వెళ్ళిపోతాడు. మరి అభిమన్యుడు రక్షించడానికి వీళ్ళు ఉండాలి కదా, వెంబడ వీళ్ళు వెళ్తారు. వెళ్తే వీళ్ళు సైంధవుడు అడ్డుపడతాడు. పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అభిమన్యుని రక్షించకుండా, ఎందుకంటే ఆపద కలిగితే రక్షించడానికి ఉండాలి కదా, వీళ్ళు వెళ్ళకుండా వీళ్ళు నిరోధిస్తాడు. ఎందుకంటే శివుని యొక్క వరం ఉంది. ఒకరోజు
నీకు ఆ వరం పనిచేస్తుందని చెప్పాడు. కేవలం నలుగురినే రక్షించడానికి. నలుగురిని ఎదుర్కోవచ్చు కానీ మిగతా అర్జునుడు తప్ప నలుగురిని ఎదుర్కొచ్చే శక్తిని ఇస్తానని కాబట్టి ఆ శక్తిని తీసుకున్నాడు. ఇప్పుడు అడ్డగించాడు. ఈ నలుగురిని లోనికి పోనివ్వకుండా అడ్డగించాడు. అక్కడ అధర్మంతో అభిమన్యుడిని చంపేశాడు. రక్షణ ఎవరు లేరు కాపాడడానికి, చంపేశారు. ఇప్పుడు ఏమైంది? అభిమన్యుడు చనిపోయాడు. ఈ విషయం అర్జునుడికి తెలుస్తుంది. వచ్చిన తర్వాత తెలుసుకొని ఘోరుడు ఏడుస్తాడు. నా కొడుకును, నా కుమారుణ్ణి చంపినటువంటి ఈ విధంగా చంపేశారు. దీనికి అన్నిటికి కారణం ఏంటి? మా అన్నయ్యలను లోనికి పోకుండా నిరోధించడానికి కారణమైన వాడు సైంధవుడు. ఇతడు అడ్డించకపోతే వీళ్ళు వెళ్ళి అక్కడ మన కుమారుణ్ణి కాపాడేవారు. కాబట్టి ఆ సైంధవుణ్ణి సూర్యోదయంలాగా సూర్యాస్తమయంలాగా వాళ్ళు సంహరిస్తారు. లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానంటాడు. శపథం చేస్తాడు. అవును, శపథం అయితే బాగుంది కానీ నెరవేరా కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు భక్తుడు? అందరూ ఎవరు భక్తుడు? ఇప్పుడు భక్తులు రక్షించే బాధ్యత ఎవరిది? ఎందుకంటే మీకు అందరికీ కథ చెప్పడం అంటే ఇవన్నీ విశ్వాసం ఉంది కాబట్టి ఈ విధంగా జరిగిందని. మనకు కూడా ఆ విధంగా విశ్వాసం ఉంటే మనకు కూడా జరుగుతుంది. విశ్వాసం కావాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే సైంధవుని కౌరవులంతా వీళ్ళు తీసుకెళ్ళి ఒక గుహలో దాచిపెడతారు కొండ మీద. ఎందుకంటే రాత్రి వరకు కూడా కనిపించకపోతే ఆ అర్జునుడు అగ్ని ప్రవేశం చేస్తాడు, చచ్చిపోతాడు, అయిపోయింది ఇక రాజ్యం మనకే అని వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. ఈ సైంధవుని తీసుకుని వెళ్ళి అక్కడ కొండ గుహలో దాచిపెడతారు. కొండ గుహలో ఉంటాడు. ఇక సూర్యాస్తమయం కాబోతుంది. అగ్నిని కట్టెలని పేర్చి అగ్ని రగిలిస్తారు. ఇంకా అర్జునుడు మరణించవలసింది. సూర్యాస్తమయం కావస్తుందని అర్జునుడు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అయిపోయింది, సమయం అయిపోయింది. ఎందుకంటే తన యొక్క ప్రతిజ్ఞ నెరవేరలేదు కాబట్టి అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. కాబట్టి అగ్ని ప్రవేశం చేయాలని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. శివుడికి ఒక డౌట్ వచ్చింది. అరే ఇంతసేపు సూర్యుడు అంత గట్టిగా తన ప్రకాశాన్ని ఇస్తున్నాడు, ఒకటేసారి మబ్బులు వచ్చాయేంటి అనుకున్నాడు. ఎందుకు తెలియదు అనుకున్నాడు. కానీ ఇంత ఆలోచన ఉంటుంది అనుకోండి. అయితే వెంటనే ఇక అగ్ని ప్రవేశం చేస్తున్నాడు కదా, ఎలా మరణిస్తాడని సాయంత్రం ఒకసారి మరి చూద్దాం ఎట్లుంటాడు అని చెప్పి ఆ కొండ గుహలో ఎక్కడో ఉన్నాడు. వాడు అందులో ఇంకా తొంగి చూసాడు. ఇది ఎట్లా చేస్తామని ఒకసారి చూద్దాం అర్జునుడు. ఇలా తొంగి చూస్తే శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున ఇవో తన చక్రాన్ని అడ్డు వేశాడు. ఎవరికి? సూర్యాస్తం అవుతున్నట్టు. సూర్యాస్తమం అవుతుందని వాళ్ళు తెలియాలని సూర్యుడు అస్తమించలే, ఇంకా ఉన్నాడు. ఎందుకంటే చక్రం అడ్డు వేశాడు. సూర్యుడు వెళ్తే రాకుండా ఇక అస్తమయం అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు ఏమంటాడు అంటున్నా ఇలా అంటాడు. ఇలా అని ఇదిగో సూర్యుడు, అదిగో సైంధవుడు అని చెప్తాడు. సూర్యుడు వచ్చేసాడు, సైంధవుడు కనిపిస్తున్నాడు. వెంటనే బాణాన్ని మొదలాడు. మన తల ఎగిరిపోయింది. తర్వాత ఏమైందంటే సైంధవుడికి ఒక వరం ఉంది. ఎవరైతే తన కుమారుడు యొక్క తలను కింద పడవేస్తారో వారి తల కూడా కింద పడిపోతుంది. వారికి వరం ఉంది. ఆయన ఎవరు తలను తీసేస్తారో వారి తల కూడా పోతుంది అని వరం ఇస్తాడు వృద్ధక్షత్రుడని వాళ్ళ తండ్రి. అయితే ఈ విషయం పరమాత్మకు తెలిసింది. మరి ఇప్పుడు ఆ సైంధవుడి తల కింద పడిందంటే వీడి తల కూడా పోతుంది, వీడు కూడా మరణిస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు వృద్ధక్షత్రుడు? అక్కడ సంధ్యా సమయం కాబట్టి ఆయన అర్ఘ్యాన్ని ఇస్తుంటాడు. ఎక్కడో అడవిలో సూర్యుడికి అర్ఘ్యం వదులుతుంటాడు. ఈ తల తీసుకెళ్ళి అర్జున ఈ బాణతో సంధించుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ వృద్ధక్షేత్రుడు ఎక్కడ ఉన్నాడో అతని చేతిలో పడేటట్టుగా నువ్వు బాణాలను సంధించు అంటాడు. ఇది వేస్తూ ఉంటే వెళ్ళి వృద్ధక్షేత్రుడు ఎక్కడైతే అర్ఘ్యం ఇస్తున్నాడో అక్కడ వాళ్ళ చేతిలో పడిపోగానే ఆయన ఏం చేశాడు? ఈ చేతిలో అర్ఘ్యం ఇస్తూ ఇదేం పడింది అని పిలిచేస్తాడు. ఆయన తన కూడా పోతుంది. అంటే భగవంతుని విశ్వసించిన అర్జునుడిని ఎన్ని విధాలుగా కాపాడాడు చూడండి. ఒకటి ఇంకోటి ఏంటంటే చిన్న సంఘటన. అర్జునుడు కర్ణుడికి కవచకుండలాలు ఉన్నాయి. ఆ ఉన్నంతసేపు ఎవరు ఎదిరించలేకపోతే ఏం చేస్తాడు? ఇతని నుండి కవచకుండలాలు తొలగించాడు. అప్పుడే కానీ అతను అశక్తుడు ఎత్తాడు. అప్పుడు అతను మనం చంపేయవచ్చు అన్న ఉద్దేశం ఉంది. కానీ కవచకుండలు ఎవరు తీస్తారు? ఈ విధంగా నా కుమారుడు ఎవరు? ఇంద్రుడు. నా కుమారుడు నా బిడ్డను అర్జునుడిని కర్ణుడిని చంపలేడు. కాబట్టి ఆయన ఒక పథకం వేసి బ్రాహ్మణ రూపంలో వస్తాడు.
కర్ణం దగ్గరికి. నాన్న కర్ణుడు కదా, ఏదంటే అది ఇస్తాడు. వెళ్ళి అడుగుతాడు, నీకేం కావాలంటే నీ కవచకుండలాలు కావాలంటాడు. కవచకుండలాల మీద ఆసక్తుడవుతాడు. ఎవరు ఏ బాణం వేసినా మరణిస్తాడు. కాబట్టి కవచకుండలాలు కావాలంటే ఆయన అంటాడు, తీసుకోండి అని ఆ కవచకుండలాలను తీసి, అంటే శరీరానికి హత్తుకునే ఉంటాయి, వాటిని కూడా తొలగించి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్ర తృప్తి చెందామంటాడు. ఇంద్రుడని అప్పుడు తెలుసుకున్నాడు, నచ్చేదెవరు ఇంద్రుడని తెలుసు. బ్రాహ్మణ రూపంలో వచ్చాడు, కానీ అప్పుడు ఆ యొక్క కవచకుండలాలు అందిస్తాడు. అందించగానే ఇంద్రుడు కూడా చెల్లించిపోతాడు. నాయన నీ యొక్క దానగుణానికి నా మనస్సు చెల్లించిపోయింది. సరే, నన్ను సంతృప్తిపరిచావు కాబట్టి నువ్వు ఒక వరం కోరుకో, నీకు ఇస్తానంటాడు. ఏం వరం కావాలి? ఏదన్నా ఈ కోరుకొని ఇస్తానంటాడు. అయితే అర్జునుడిని వధించగలిగే శక్తి కావాలా? అలాంటి ఆయుధం అంటే ఎవరి మీద ప్రయోగించిన వారు మరణించారు. అర్జునుడు కాదు, అతని ఉద్దేశం అర్జునుడు ఎవరి మీద ప్రయోగించినా అతడు చావాలి. అంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే శక్తి ఆయుధాన్ని ఇస్తాడు. నాయన ఇది ఎవరి మీదన్నా ప్రయోగించి అతడు తప్పకుండా మరణిస్తాడు, నో డౌట్, ఇందులో ఏ డౌట్ లేదంటాడు. తీసుకుంటాడు. ఇప్పుడు ఈ శక్తి ఆయుధం ఎవరి దగ్గర ఉంది? కర్ణుడి దగ్గర ఉందా? ఇప్పుడు ఎవరు చెప్తాడు అన్నట్టు? అతని దృష్టి అంతా కేవలం అర్జునుడే. అర్జునుడు సంహరించడానికి అది ఉంచుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పరమాత్మ ఏం చేయాలి? అది వదిలాడంటే ఇప్పుడు చచ్చిపోతాడు, ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. అలాంటి శక్తిని ఇంద్రుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇది ఎవరి మీద ప్రయోగిస్తే అతను అంటే రణరంగంలో పెద్దగా కౌరవుల యొక్క సైన్యం నశిస్తూ ఉంటే, కౌరవులకు క్షోభ కలిగించేవాడై ఉంటే, యుద్ధరంగంలో బీభత్సాన్ని సృష్టించేవాడై ఉంటే వారి మీద ఈ బాధాలు వదులుతారు శక్తి ఆయుధాన్ని. అందరి మీద వదలడు. లేకపోతే అర్జునుడి మీద వదులుతాడని చెప్పి ఘటోద్గతుని పిలుస్తాడు, భీముని యొక్క కుమారుని. అతన్ని పిలిచి యుద్ధం చేయిస్తాడు. ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఇక కౌరవ సైన్యం అంతా మొత్తం చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక బ్రతుకుతామో లేదన్న ఆశ కూడా వారికి లేకపోయింది. అప్పుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుడు వెళ్ళి, కర్ణ నీ శక్తి ఆయుధాన్ని అతనిపై ప్రయోగించాడు. ఎందుకంటే నువ్వు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే వాడు మరణిస్తాడు. ఇంకొక రకంగా మరణించే అవకాశం లేదు. ఎందుకంటే రాక్షసుడు కాబట్టి రకరకాలుగా యుద్ధం చేసి మన సేనంతా సంహరిస్తున్నాడు. కొద్దిసేపట్లో మనం ఇలా వేచి చూస్తే మనను కూడా సంహరిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? శక్తి ఆయుధాన్ని ఘటోద్గతునిపై వదులుతాడు, వాడు మరణిస్తాడు. ఇప్పుడు అర్జునుడిలో ఇప్పుడు సేఫ్ కొలగాలి, సేఫ్. భక్తులు సేఫ్ కావాలి. ఇప్పుడు ఎవరు సేఫ్ కావాలి? అర్జునుడు సేఫ్ కావాలి. కాబట్టి ఏం చేశాడు? ఈ బీభత్సాన్ని సృష్టించి వాడి మీద ప్రయోగించేలాగా తయారు చేశాడు. కాబట్టి ఈ విధంగా భక్తుని యొక్క యోగక్షేమాన్ని భగవంతుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఖాళీ అయిపో, నీ మనస్సులో తాను నిండిపోతాడు. నీ మనస్సులోని ఆలోచనలను పెట్టుకుంటే, నువ్వు మనస్సులో ఏవో విషయాలు పెట్టుకుంటే, నీ మనస్సులో ఏవో సందేహాలు పెట్టుకుంటే, విశ్వాసం లేకపోతే భగవంతుని నింపే నీ యోగక్షేమాలు వహించే అవకాశం లేదు. ఇప్పుడు నిండిన చెప్పులు ఎవడైనా నింపుతాడు? ఖాళీ ఉన్న చెప్పునే ఎవడైనా నింపుతాడు. కాబట్టి ఇంకొకటి ఏమంటున్నాడు? యోగక్షేమం వహామ్యహం అంటే ఇందులో 2 విధాలుగా సాధన చెప్తున్నాడు. ఒకటి మర్కట కిషోర న్యాయం, రెండవది మార్గాల కిషోర న్యాయం. అంటే మర్కట కిషోర న్యాయం అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు కోతి ఉంది, అది ఎక్కడికెక్కడ తిరిగినా బిడ్డను తాను పట్టుకోదు, బిడ్డే తల్లిని పట్టుకోదు. అదేవిధంగా పిల్లి ఉంది, తన బిడ్డలు పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తానే తీసుకుంటుంది. అంటే మొదట నువ్వు భగవంతుని కోతి పిల్లలాగా కోతిని ఏ విధంగా పట్టుకుంటుందో భక్తుడు భగవంతుని అలా పట్టుకోవాలి. పిల్లి ఏ విధంగా తన పిల్లల్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తుందో భగవంతుడు నేను ఎక్కడున్నా తాను రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా పరమాత్మ చెప్తూ ఎవరైతే పూర్ణ భక్తులైతారో అటువంటి వారి యోగక్షేమాలన్నీ నేనే వహిస్తాను. అంటే ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? యోగం పొందాలి. ఏం పొందాలి? మనకేం కావాలి? ఇప్పుడు నిష్కామంగా ఆచరిస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటి? ఏ కోరికలు లేవు. ఏ కోరికలు లేకుండా భగవంతుని ఆశ్రయిస్తున్నాం. దేనికోసం? ఆత్మజ్ఞానం కోసం, మోక్ష కోసం.
భగవంతుని నిష్కామంగా ఆదరిస్తే మోక్షాన్ని ఇస్తాడు. నువ్వు ఏది కోరితే అది భక్తులపై ఆదరిస్తే, నువ్వు కోరికలు కలిగి నువ్వు భగవంతుని ఆశ్రయిస్తే కోరికలు ఇస్తాడు. నిష్కామంగా ఆదరిస్తే తను తానుగా సమర్పించుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విధంగా యోగక్షేమం మహామ్యహం అహం మహామి ఈ విధంగా అని పరమాత్మ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. ఈరోజు సమయం అయిపోయింది, రేపు చెప్తున్నాం. 23 శ్లోకం రేపు జరుగుతుంది. ఈరోజు 2-3 శ్లోకాలు చెప్పారు కదా, ఒకసారి మళ్ళీ చెప్తాను. అలాగే మొదటి 2 శ్లోకాల్లో కోరికలతో భగవంతుని చేరేవారి యొక్క విషయం చెప్పాడు. కోరికలతో ఎప్పుడైతే భగవంతుని చేరుతామో వాటికి సంబంధించిన కోరికలు మనకు తీరుతాయి. మళ్ళీ స్వర్గాల్లోకి వెళ్ళి భోగాలు అనుభవించి తిరిగి జన్మిస్తుంటాం. కానీ భగవంతుని నిష్కామంగా మనము ప్రార్థిస్తే, నిష్కామంగా ఆయన ఆశ్రయిస్తే మనకి ఇచ్చేదంటే ఆత్మజ్ఞానం. లేనిది ఆత్మజ్ఞానం, యోగం. అంతేనా? యోగం అంటే లేనిది అందిస్తాడు. మనందరికీ ఏం లేదు, ఆత్మజ్ఞానం లేదు. అవునా? మోక్షం కావాలి. మోక్షం మన దగ్గర ఇప్పుడు మనకు ఉందా? లేదు. అది నీకు అందిస్తాడు. తర్వాత ఇంకోటి క్షేమం అంటే రక్షిస్తాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఆ సాధనను నిన్ను వైదొలగకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఇది మనకు కావాల్సింది. అందుకోసమే భగవంతుని యోగక్షేమం మహామ్యం అని ఈ శ్లోకంలో చెప్పేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఎప్పుడు చెప్తాను అనండి. శ్రీ భగవానువాచ త్రైవిద్యా మాం సోమపా పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తీర్థం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఇప్పుడు అందరూ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరూ ఓటేయాలి. మన ఓటర్ లిస్టులో ఉన్నాం కదా, కాబట్టి అందరూ ఓటేయండి. మన ధర్మాన్ని రక్షించేవారికి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జయ బోలో బృందావన విహారీ లాల్ की जय, बोलो गीता माता की जय. ओम तत्सत.